రే సగా, శివ ఇస్ గెటింగ్ లిటిల్ అవుట్ ఆఫ్ కంట్రోల్. నువ్వు త్వరగా ఇక్కడికి రారా. నువ్వు వస్తేనే వాడిని కంట్రోల్ చేయడానికి వీలు పడుతుంది. సారీ సార్. రెస్ట్ రూమ్ ఎక్కడ ఉంది? స్ట్రైట్ అండ్ లెఫ్ట్. థ్యాంక్స్. సి నైస్ నా సూపర్ రా మావా. అమ్మాయి ఎలా ఉందో చెప్పు. నైస్ రా. ఎవరితను? కొంచెం వెనక్కి తిరిగి చూడు మావా. తను చూసిందిరా. రే తను చూడాలనే తీసాను రా. ఓ హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. Excuse me. No photography inside this restaurant. అది అడగడానికి నువ్వెవరు? Sir, I am the manager. వీళ్ళ నాన్న ఎవరో తెలుసా? రే ఊరుకోరా. హీజ్ అన్ ఎంపీ. ఆయన పిఎంఏ అయ్యుండొచ్చు సార్. Still, photography is not allowed. ఎక్స్క్యూజ్ మీ, మమ్మల్ని మీ ఫోటో తీసుకోవడంలో వాట్స్ యువర్ ప్రాబ్లం? మిగతా గెస్టుల్ని డిస్టర్బ్ చేయనంత వరకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. సో ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. సూర్య, ఏమైంది? యు బ్లీడింగ్. యువర్ లిప్. నథింగ్, డోర్ తగిలినట్టుంది. రే 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 రే. ఎత ఎవడరా నాకు వార్నింగ్ ఇవ్వడానికి? ఎవరా? రే నువ్వు తీరా. ఏమన్నా? నథింగ్. వద్దురా. సూర్య, సార్ సార్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఆవేశపడకు. వాళ్ళని నేను చూసుకుంటాను. ఏయ్ ఏంట్రా హీరో? రే శివ. ఏంటి కొడతావా? రారా చూసుకుందాం. రారా నీ అయ్యా. సూర్య, రే శివ వద్దురా. చెప్పేది విను శివ. వద్దు సూర్య. రారా. ఏంట్రా మీదకి వస్తున్నావు? రా. సూర్య, డిలీట్ చేయి మర్యాదగా. కుదరదురా. ఫోటోస్ ని డిలీట్ చేయమన్నాను. కుదరదన్నాను కదరా. ఏం పీకుతావరా? రే శివ వద్దురా. చెప్పేది విను. రే, వదలరా. రే. రేయ్, నీ అబ్బా. రేయ్, కాదు. వదలరా. రా. stop it, damn it, let's go. రేయ్, వదలరా. వదలరా. Please, Surya. రేయ్, పోవయ్యా. రేయ్ పిరికినాయరా, భయపడిపోయావా? పద వెళ్దాం. నా మాట విను. రే శివ, you'll be all right. శివ. సూర్య, సూర్య, సూర్య. సార్, నేనే ఫోన్ చేశాను. తాగేసి వచ్చి గొడవ చేస్తున్నాను. నేను ఎంత చెప్పినా వినలేదు. ఎవరు? అదిగో వాళ్లే. వాళ్ళల్లో ఆ బ్లూ జాకెట్ వేసుకున్నవాడే ఈ గొడవకి కారణం. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. బ్లీడింగ్ ఎక్కువగా ఉంది, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎవరా మీరు? ఎవరైనా కొడతారా మందేస్తే? ఏ కానిస్టేబుల్, వీళ్ళని జీపెక్కించు. స్టేషన్ తీసుకెళ్లి తాట తీస్తే తెలుస్తుంది. కోట్ వేసుకున్న అతను కమిషనర్ గారు అబ్బాయి సార్. ఏమంటున్నావు? అవును సార్. బాగా తీసుకుంటాను, ఊరుకో. సార్ అది సారీ బాబు, మీరెవరో తెలియక. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆ విషయం వదిలేండి, నేను చూసుకుంటాను. డోంట్ వరీ, ముందు కారెక్కండి. వాళ్ళని ఎందుకు వెళ్ళిపోమని చెప్పారు? వాళ్ళలో ఎవరు ఇక్కడి నుంచి కదలకూడదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఇవన్నీ సహజమే సార్. ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తారంటే ఇది చిన్న విషయమా? తప్పు మీ మీద ఉంది. అతని తలకే దెబ్బ తగిలింది. నేను కేసు పెట్టి ఇద్దరిని కలిపి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయమంటారా? ఎక్స్క్యూజ్ మీ, లుక్, జరిగిందంటే వీళ్ళందరూ చూశారు. యు ఆస్క్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ అండ్ దే టెల్ యు హూ స్టార్టెడ్ ఇట్. మేడం, నేను చెప్పేది మీరైనా వినండి మేడం. మీ మంచి కోసమే చెప్తున్నాను. బెదిరిస్తున్నావా?
ఇలాంటి పనులు చేసే బదులు యూనిఫామ్ తీసేసి వేరే పని చేసుకోరా. ఏంటి వదిలితే ఓవర్గా మాట్లాడుతున్నావు? నువ్వు ఏ స్టేషన్? ఏయ్, పేరు దేవరాజ్, మాధవదార్ పోలీస్ స్టేషన్. ఏం పీకుతావే? ఇన్స్పెక్టర్ మైండ్ యువర్ టంగ్. సూర్య! నాకే వార్నింగ్ ఇస్తావా? సూర్య! లాక్కుపట్టు, ఏయ్. వదలండి. చెత్తనాయాల, పోలీసు వాడి మీద చెయ్యేస్తావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? పదా. రే, ఇప్పుడు అతన్ని వదిలిపెడతావా లేదా? చైతీవే. సూర్యాన్ని వదిలే. చైతీ. సూర్యాన్ని వదిలేరా. ఏయ్, చైతీవే నీ. ఏయ్, వాడిని జీబులో పడేయండి. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడేవో నిన్ను బ్రోతల్ కేసులో బుక్ చేసి పారేస్తాను. జాగ్రత్త. నీ చొక్కా పట్టుకుంటావే పొగరబోతాను. ఏయ్, జీప్ తీసుకురండి. బాబు, మీరు ఇంక వెళ్ళండి. ఇవన్నీ నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. బాబు, బయలుదేరండి. శివ, get into the car. రే, చాలా పెద్ద తప్పు చేశారు. యు గైస్ హావ్ మెస్డ్ విత్ ద రాంగ్ పర్సన్. నా గురించి తెలీదురా మీకు? అనవసరంగా నా జోలికి వచ్చారు. రేపు పొద్దున కల్లా మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. మార్క్ మై వర్డ్స్. కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపో. నువ్వెక్కడ ఉంటావు నీ ఫ్యామిలీ కూడా చెప్పకు. సార్. నేను రమ్మనే వరకు తిరిగి రాకు. అవుట్. ఎస్ సార్. ఖాన్, సార్, హోటల్ ఎన్క్వైరీ చేశాను. తప్ప మనవాళ్ళదట. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? హోటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడాను, అక్కడే ప్రాబ్లం లేదు. కానీ ఆ రెస్టారెంట్ మేనేజరే కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉన్నాడు. వాడిని ఎలాగో మేనేజ్ చేద్దాం. ముందు కార్ నెంబర్ని బట్టి వీళ్ళెవరో కనిపెట్టకుండా ఎవిడెన్స్ అన్ని. అర్థమైంది సార్, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. అరగంటలో 10-15 సార్లు ఫోన్ చేశాం, అది అర్ధరాత్రి. ఏం సార్, ఏదైనా ప్రాబ్లమా? మీరు ఎదురు ఆ రూమ్ లో వెయిట్ చేయండి. రే రాజేష్, రే తలుపురా. మామా, ఏమైందిరా? రే రాజేష్, రే చైతీరా, ఎన్నిసార్లు చెప్పారా మనకి గొడవలొద్దు అని? విన్నారా? రే, ఏం జరిగింది ఇప్పుడు? రే, ఆ అమ్మాయి ఎవరు కూతురో తెలుసా? మొదలయ్యారు కూతురు. మొదలయ్యారు కొడుకు గుణ నాకు ఫోన్ చేశాడు. ప్లీజ్ డోంట్ వరీ సార్, నేను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటా. యాక్షన్ తీసుకోవద్దని చెప్పడానికే ఫోన్ చేశాను సార్. వాళ్ళెవరో చెప్పండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను. వాడి బాబు బాంబేలో పెద్ద తోపు కావచ్చు. ఇది మన రాజ్యం, లా అండ్ ఆర్డర్ నీ కంట్రోల్లో ఉంది. నువ్వు నా మనిషివి, మనల్ని దాటి వాడు ఏం పేగలడు చెప్పు? ఆయన ఏం పీకుతాడో చూడడానికి ముందు మనం ప్రాణాలతో ఉండాలిగా. ఆయన తలుచుకుంటే తను ఉన్న చోటు నుంచి మిమ్మల్ని నన్నే కాదు, ఎవరి సపోర్ట్తో మీరు ఇలా మాట్లాడుతున్నారో ఆయన్ని కలిపి లేపేయగలడు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? నాకు తెలిసి దీనికి ఒకటే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళ మనుషులు సిటీ మొత్తం మన కోసం వెతుకుతున్నారా ఇప్పుడు? నీ చెప్పేది వినరా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోరా. 15 రోజులు మాకు పెళ్లిరా, నేను ఎక్కడికి వెళ్ళలేను, మీరే వెళ్ళండి. రే, అందరం కలిసి కదా ఈ ప్రాబ్లం మొదలెట్టాం. పోతే అందరూ ఒకేసారి పోదాం, లేదా ఇక్కడే ఉండి ఏం జరిగినా ఫేస్ చేద్దాం. మావా, నా మాట వినండిరా, మీరు బయలుదేరండి. ఏదైనా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. రే, మమ్మల్ని ఎక్కడికి పంపిస్తారో మాకే తెలీదు, మమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేస్తావు? రాజేష్, టైం అయింది, బయలుదేద్దాం. రే, మేము ఇప్పుడు బయలుదేరతావరా? మా వైఫ్ దేర్ ఇస్ ఎనీ ఎమర్జెన్సీ ఏం కావాలన్నా మా నాన్నతో మాట్లాడరా, నేను ఆయన చెప్పెళ్తాను. ఓకే మావా. టేక్ కేర్ రా. లేరండా. జాగ్రత్త మావా. మావా, నా వల్లేరా ఈ ప్రాబ్లం. రే, సారీ రా. ఇట్స్ ఓకే శివ. కొన్ని రోజులు ఇల్లు వదిలి బయటికి రాకు మావా. నువ్వు ఒక్కడివి దొరికినా అందరం దొరికిపోతాం. జాగ్రత్త మావా. ఊర్లో ఉంటే రిస్క్ అని తెలిసిన నా ఫ్రెండ్స్ లానే ఎక్కడికి వెళ్ళలేకపోయాను. కారణం, చాలా కాలం తర్వాత మా ఇంట్లో జరిగే శుభకార్యం, మా అక్క పెళ్లి. ఆ సంతోష సమయంలో నా పేరెంట్స్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. నా ఫ్రెండ్స్ నన్ను జాగ్రత్తగా ఇంట్లోనే ఉండమని చెప్పినా అక్క పెళ్లి పనుల వల్ల బయటికి రాక తప్పలేదు.